హలో అండి, బుజ్జీస్ ఎంఎన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను నా స్టైల్లో క్యాబేజీ కంది పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడికి 1/2 కేజీ క్యాబేజీ, 1/2 కప్పు కందిపప్పు, సుమారు 150 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర తరుగు, ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 6 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లిపాయలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, పోపు గింజలు తీసుకోవాలి. స్టవ్ మీద ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో ఇలాంటి చిల్లులు గిన్నెను పెట్టి అందులో బాగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు స్టీమ్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ధనియాలు, కందిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కందిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి, జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసి వీటినన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలి ఉన్న ఆయిల్లో మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని వేసి 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఇలా మంచిగా 7 to 8 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలండి. చల్లారిన కందిపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా వేయించి చల్లార పెట్టుకున్న క్యాబేజీ తరుగు వేసి అలా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేశాక చింతపండు నానబెట్టి తీసిన గుజ్జు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఇలా అన్నీ కలిసేలా మరొకసారి గ్రైండ్ చేసుకొని మరొక కడాయిలో కొద్దిగా ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి వేసి ఫైనల్గా కరివేపాకుని వేసి వేపి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసి పచ్చడంతా బాగా కలిసేలా కలబెట్టి 1 మినిట్ వేయిస్తే చాలండి. కమ్మనైన క్యాబేజీ కంది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలుపుకొని తింటే ఇంకో 4 ముద్దలు ఎక్కువ తింటారండి, అంత బాగుంటుంది. సో మీరు కూడా ఈ పచ్చడి రుచిని ఆస్వాదించాలి అంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.